Hi guys, welcome to the YouTube channel Tarun Chekuri's World. Ingredients for brownie: maida 1 cup, sugar 1 cup, cocoa powder 1/4 cup, 3 eggs, dark chocolate, butter, vanilla essence, baking powder and milk. ముందుగా మైదా పిండిని బాగా జల్లించుకోవాలి. సో దట్ ద పౌడర్ అంతా కేక్ బ్యాటర్ స్మూత్గా వస్తుంది. తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని బటర్ని మెల్ట్ చేసుకోవాలి. డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే స్టవ్ పైన ఫస్ట్ ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి దాని లోపల ఇంకో చిన్న గిన్నె పెట్టి ఫస్ట్ దాంట్లో బటర్ యాడ్ చేసి మెల్ట్ చేయాలి వీడియోలో చూపించినట్టు. తర్వాత డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ బౌల్లో వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. వన్స్ అది కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పాచులా కానీ స్పూన్ కానీ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపించినట్టు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 eggs యాడ్ చేసుకోవాలి. అలా 2 eggs యాడ్ చేసిన తర్వాత ఒక విస్కర్ కానీ బీటర్ కానీ తీసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. అలా ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. సో దట్ ద ఫ్లేవర్ విల్ బీ గుడ్. సో అలా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత అగైన్ వీ షుడ్ బీట్ ఇట్ ప్రాపర్లీ. తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఆ షుగర్ని ఆ ఎగ్ బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అలా కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ ద షుగర్ స్టార్ట్స్ మెల్టింగ్. అలా షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు మైదా యాడ్ చేయాలి. ఇక్కడ కప్ కొంచెం పెద్దగా ఉంది, బట్ వీ హ్యావ్ టేకెన్ స్మాల్ కప్ ఆఫ్ మైదా. అలా మైదా కూడా యాడ్ చేసిన తర్వాత ఆ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ బాగా మిక్స్ అయిన తర్వాత లమ్స్ లేకుండా బాగా మిక్స్ అయిన తర్వాత 1/4 కప్ ఆఫ్ కోకోవా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము హర్షీస్ కోకోవా పౌడర్ యాడ్ చేస్తాము. సో దీన్ని ఇలా డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు, జల్లె పట్టి యాడ్ చేసుకున్నా కూడా ఇట్ విల్ బీ గుడ్. బట్ కానీ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ హార్డ్గా అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మనం ఆ మెల్ట్ చేసిన చాక్లెట్ బటర్ కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోవచ్చు. సో అదే యాడ్ చేసి కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. అలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా అది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో 1 pinch ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవ్వడానికి తగినన్ని పాలు యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం క్యాష్యూ కానీ ఆల్మండ్ కానీ పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్.
క్యాషూ బాదం యాడ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తే ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటుంది. అలా బ్యాటర్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక స్పాచులా తీసుకొని కంటిన్యూస్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసిన తర్వాత అది ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని కేక్ మౌల్డ్లో ప్రాపర్గా సెట్ అయ్యేలాగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు అరేంజ్ చేసుకోవాలి. అలా బటర్ పేపర్ పెట్టిన తర్వాత కేక్ మౌల్డ్ లోపలంతా ప్రాపర్గా బటర్ అప్లై చేసుకోవాలి. సో దట్ కేక్ బేక్ అయిన తర్వాత అది ప్రాపర్గా వస్తుంది. అలా కేక్ బ్యాటర్ని మొత్తం ప్రాపర్గా కేక్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలా బ్యాటర్ వేసిన తర్వాత ఆ బౌల్ని ప్రాపర్గా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ లాంటివి ఏం లేకుండా ఆ బ్యాటర్ మొత్తం ప్రాపర్గా సెట్ అవుతుంది. సో దట్ కేక్ షేప్ కరెక్ట్గా వస్తుంది, స్పంజీగా వస్తుంది. ఇంకా ఏమైనా బ్యాటర్ మిగిలి ఉంటే దాన్ని కూడా మొత్తం వేసేసి ప్రాపర్గా స్పాచులాతో మొత్తం తీసేసి నీట్గా ఆ మౌల్డ్లో వేసేసి తర్వాత ప్రాపర్గా ట్యాప్ చేస్తే బ్యాటర్ మొత్తం ప్రాపర్గా సెట్ అవుతుంది. అలా బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ప్రాపర్గా స్పాచులాతో ఈవెన్గా చేసుకున్న తర్వాత చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. హియర్ చాకో చిప్స్ ఈజ్ ఆల్సో ఆప్షనల్, బట్ చాకో చిప్స్ వేస్తే టేస్ట్ విల్ బి వెరీ గుడ్. అలా బ్యాటర్ మొత్తం దీంట్లో ప్రాపర్గా వేసిన తర్వాత ఒక బిగ్ వెసల్ తీసుకొని దాంట్లో సాల్ట్ కానీ శాండ్ కానీ యాడ్ చేసుకొని ఒక చిన్న బౌల్ని రివర్స్ పెట్టి దానిపైన ఆ కేక్ మౌల్డ్ పెట్టడమే వీడియోలో చూపించినట్టు అలా ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. అలా కేక్ మౌల్డ్ పెట్టిన తర్వాత దానిపైన ప్రాపర్గా ఒక లిడ్తో క్లోజ్ చేయాలి. ఇక్కడ మేము ఏఎంసీ వెసల్ తీసుకున్నాం సో దట్ ఎయిర్ టైట్గా ప్రాపర్గా వస్తుందనేసి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కేక్ స్టార్టెడ్ బేకింగ్. ఆఫ్టర్ 25 minutes ఆల్మోస్ట్ హాఫ్ బేక్ అయింది. దెన్ ఆఫ్టర్ 45 minutes ప్రాపర్గా బేక్ అయింది. సో మనం స్టార్టింగ్లో బటర్ వేసిన బటర్ మొత్తం పైకి వచ్చేసింది. చూస్తుంటే అది చాకో లావా కేక్ లాగా ఉంది. సో అలా ఆ కేక్ మౌల్డ్ తీసిన తర్వాత ఎడ్జెస్ మొత్తం ప్రాపర్గా నైఫ్తో రిమూవ్ చేయాలి. సో దట్ కేక్ మౌల్డ్కి ఏమీ అతుక్కోకుండా కేక్ ప్రాపర్గా వస్తుంది. వీడియోలో చూపించినట్టు ప్రాపర్గా ఎడ్జెస్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ కేక్ మౌల్డ్ని ఆ ప్లేట్లో రివర్స్గా బోర్లించడం. వీడియోలో చూపించినట్టు అలా రివర్స్ చేసేయండి. సో దట్ కేక్ ప్రాపర్గా వస్తుంది. ఓ ఇట్స్ లుకింగ్ సో డెలిషియస్. సో అది చాలా హాట్గా ఉంది. సో దట్స్ వై వీఆర్ రిమూవింగ్ ద బటర్ పేపర్ విత్ నైఫ్. సో మీరు స్లోగా బటర్ పేపర్ రిమూవ్ చేసేయండి. దట్స్ ఇట్ గైస్, బ్రౌనీ ఈస్ రెడీ. వీ కెన్ ఎంజాయ్ ఇట్.
Please do like, share, comment and subscribe to Tarun Chekuri's World. Love you all.